ఒకే కాలనీలోని ప్రజలను వేర్వేరు వార్డులుగా విభజించడం వల్ల పాలనాపరంగా అనేక ఇబ్బందులు తలెత్తుతాయని ప్రముఖ న్యాయవాది కేతోజి వినోద్ అన్నారు. మౌలిక వసతుల కల్పనలో కూడా ఇలాంటి విభజనలు సమస్యలకు దారితీస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు వార్డుల విభజనలో జరిగిన పొరపాట్లను సరిదిద్దాలని కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో ఒకే కాలనీలో నివసిస్తున్న ప్రజల ఓట్లు తారుమారు చేసి ఇతర వార్డుల్లో చేర్చడంతో కాలనీ వాసులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన అదే కాలనీలోని ప్రముఖ న్యాయవాది కేతోజి వినోద్ మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించి సమస్యను పరిష్కరించాలని కోరారు. అధికారులు స్పందించి ప్రజల ఓట్లను ఒకే కాలనీలో ఉండే విధంగా సరిచేయడంతో సమస్యకు పరిష్కారం లభించింది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి సహకరించిన అధికారులకు కేతోజి వినోద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గజ్వేల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువులు సమర్థంగా అందించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 6వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు కేతోజి వినోద్ ప్రకటించారు. ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడే యువకుడిగా తనకు మద్దతు ఇచ్చి 6వ వార్డు కౌన్సిలర్గా గెలిపించాలని ఆయన వార్డు ప్రజలను కోరారు. మున్సిపల్ పరిధిలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ల కోసం ఏదైతే 3 తారీఖు నాడు మేము ఇచ్చినటువంటి అప్లికేషన్ను మున్సిపల్ కమిషనర్ గారు మరియు అధికారులు పరిశీలించి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 6వ వార్డు పరిధిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కాలనీ మరియు శివాలయం కాలనీను ఒకే వార్డు 6వ వార్డు పరిధిలో ఉంచడం జరిగిందని చెప్పేసి మాకు నిన్నటి రోజున వారు ఇచ్చినటువంటి అప్లికేషన్కు సమాధానాన్ని ఇవ్వడం జరిగింది. దీని సందర్భంగా మున్సిపల్ అధికారులకు మరియు కమిషనర్ గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఇట్లాంటి వార్డులు ఏ వార్డులు అయినా జనాలకు అసలు మున్సిపల్ పరిధిలో జనాలకు ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క వార్డును వారి వారి అవసరాల రీత్యా వారికి పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి సమస్యలు ఫ్యూచర్లో రాకుండా విభజన చేయాలని చెప్పేసి మా సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ విజయం అనేది మా ఒక్కరిదే కాదు, మా కాలనీ వాసులందరూ దీనికి సపోర్ట్ చేశారు.